నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశం. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచన. ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, పలు అభివృద్ధి పనులు పరిశీలన. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అలాగే విదేశీ న్యాయ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏలో కీలక నేతలు హాజరయ్యారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేషియా, బ్రెజిల్ నుంచి దాదాపు 15 మంది విదేశీ ప్రతినిధుల బృందాలు, వారి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. వారిలో ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అన్నారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులను సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవలను, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. అక్కడ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. అక్కడ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న కౌసల్య బోధనా పద్ధతి భేషని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆమె విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో, సామెతలు, సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని లోకేష్ పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వినూత్న బోధనా పద్ధతిని నారా లోకేష్ ప్రశంసించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్న ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకిరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోయి ఆటపాటలతో, సామెతలు, సూక్తులతో పాఠాలు బోధించే విధానం తనను ఆకట్టుకుందని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మేడ్ ఈజీ, లెట్స్ లెర్న్ విత్ టెక్నిక్స్ అనే పద్ధతుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం వంటి కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా నేర్పించడం ప్రశంసనీయమని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ఎడ్యుటైన్మెంట్ కంటెంట్ చాలా బాగుందని మంత్రి కొనియాడారు. గన్నవరంలో రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు ట్రావెల్స్ బస్సును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయపడడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. గన్నవరం వేబ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి శ్రీకాకుళం జిల్లా పెళ్లూరు వెళ్లి తిరిగి వస్తున్న ఎస్వీకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. దీంతో 3 వాహనాలు కొట్టుకుని దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు బస్సులో 18 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో లారీ యూటర్న్ తీసుకుంటుండగా బస్సు డ్రైవర్ అదుపు తప్పడంతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులోని ఎయిర్ బ్యాగ్ ఆటోమేటిక్గా ఓపెన్ కావడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఈ ఘటన గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని బిజీ రోడ్ మీద జరగడంతో ట్రాఫిక్ కొంతసేపు గందరగోళంగా మారింది. స్థానిక పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి ప్రతి అర్జీని చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సూచించారు. ప్రజల అర్జీలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా, జిల్లా అధికారులు కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ను అత్యంత ప్రాధాన్యంతో పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. ప్రజల జీవితాల్లో కీలకమైన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేవలం ఎండార్స్మెంట్ నంబర్ ఇచ్చి సమయం గడపడం సరైంది కాదని, అర్జీదారుల ఆకాంక్షలను గౌరవించి సమస్యలను సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని ఆదేశించారు. రోజులో 1 గంట సమయం కేటాయించినా ప్రభావవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన తెలిపారు. అంతరిక్ష రంగంలో భారతదేశ మైలురాళ్లు, విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు, ఉపగ్రహ వాహక నౌకలు ఇలా సమస్త సమాచారాన్ని కళ్లకు కట్టినట్లు అందించే స్పేస్ ఆన్ వీల్స్ కు విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా చొరవతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న నేడు అందుబాటులో ఉంచిన ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిషన్ను వివిధ పాఠశాలలకు చెందిన వందలాది విద్యార్థులు సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా చొరవతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న నేడు అందుబాటులో ఉంచిన ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిషన్ను వివిధ పాఠశాలలకు చెందిన వందలాది విద్యార్థులు సమర్పించారు. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదపడింది. కలెక్టర్ లక్ష్మీసా స్పేస్ ఆన్ వీల్స్ను సందర్శించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శన కార్యక్రమం విజయవంతమైందని, 1960ల నుంచి ఇప్పటి వరకు ఇస్రో చేసిన ప్రయోగాలు, ఉపగ్రహ వాహన నౌకలు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీసా వివరించారు.
కార్యక్రమంలో షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు లేని నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి తీర్చిదిద్దుతున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు స్వీకరించి వాటిని ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, వినతులను నెలలోపు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీపురం వీఎంసీ కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ ముఖ్యులుగా పాల్గొని పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలు విని వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఇబ్బందులను కూడా పరిష్కరించాలనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఈ ప్రజా దర్బార్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాల సమస్యలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణ సమస్యలు వంటి వాటిపై ప్రజలు వినతులు సమర్పించారని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలన్నీ కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లాగిన్లో అప్లోడ్ చేసి నెలలోపు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ మాట్లాడుతూ సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి నెల నియోజకవర్గంలోని ప్రతి ఏరియాలోనూ ప్రజా దర్బార్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను ఆన్లైన్ చేసి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన దిశగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, వీళ్ళు పడే ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులను కూడా పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజా దర్బార్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో ప్రతిరోజు కూడా అనేక వందలాది మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వస్తున్న తరుణం కూడా చూస్తూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు కూడా ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి పిలిపించిన సందర్భంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోని ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి యొక్క ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రతి నెల కూడా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఏరియాలో కూడా ఇలా ప్రజా దర్బారు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్క సమస్య కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా వీలైతే వెంటనే ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయో అవి కూడా ఆన్లైన్ చేసుకొని తర్వాత కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఎమ్మెల్యే గారు కార్యాలయ శ్రీధర్ గారు ఉన్నారు, అలాగే మిగిలిన ఇక్కడ అన్ని పార్టీలు, కూటమి పార్టీల నాయకులతో అది యొక్క సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. మేము కూడా ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ అక్కడున్న స్థానిక కార్పొరేషన్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూనే ఉంటాం. అలాగే ఇలాగ ఏదైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా ఆ యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి
కూటమి నాయకత్వం అంతా కూడా సమిష్టిగా ఉండి ఈ యొక్క విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో సుజనా చౌదరి గారు దానిని అమలుపరచడానికి సాధించడానికి కృషి చేస్తామని చెప్పి, అలాగే ఇక్కడ ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు యొక్క సారథ్యంలో బెస్ట్ నియోజకవర్గంగా నిలిచిపెట్టడానికి తప్పనిసరిగా మా వంతు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్లు ప్రతి నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేని వారు చాలా గట్టిగా దాని మీద చెప్పడం, అట్లాగే దానిలో భాగంగానే ఈరోజు మరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయటం, దానిలో భాగంగా కూటమి నాయకులు ప్రధానంగా మన జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారు, అట్లాగే కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడి నుంచి వినతులు స్వీకరించి సమస్య పరిష్కారం కూడా తక్షణమే చేసేదానికి ప్రయత్నం ఈ సుజనా చౌదరి గారి కార్యాలయం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత కార్యక్రమం ఈరోజు మొదటి రోజు కాబట్టి మొదటి ప్రజా దర్బార్ కాబట్టి ప్రజల్లో ఇంకా అంత స్పందన లేదేమని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ పెదపులిపాక గ్రామానికి చెందిన బండి సురేష్ తాజాగా 1000 రోజుల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన ఈ అరుదైన ఘనతను అక్టోబర్ 28, 2023 నుండి నేటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా ఈ విజయాన్ని అందుకున్నారు. కానూరు సిద్ధార్థ వాకర్స్ సభ్యులు ఈ సందర్భంగా బండి సురేష్ను అభినందించి సన్మానించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృఢ సంకల్పంతో పెనమలూరు మండలం పెదపులిపాకకు చెందిన బండి సురేష్ అనే కానూరు సిద్ధార్థ కళాశాల నుండి అక్టోబర్ 28, 2023 నుండి నేటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 1000 రోజుల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన కృషిని అభినందిస్తూ కానూరు సిద్ధార్థ వాకర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిరంతర నడక కార్యక్రమానికి గుర్తుగా పలువురు వాకర్స్ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఆయన్ను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. నడకను నిరంతరం కొనసాగించడంలో భాగంగా ఆయన వారం రోజులు ప్రతిరోజు 45 నిమిషాల పాటు చురుగ్గా నడుస్తారు. అంతేకాకుండా వారాంతాల్లో 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటున్నారు. 2002 నుండి 2020 వరకు సుమారు 5555 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ నడక అన్ని వ్యాయామాల్లోకెల్లా అత్యుత్తమమైనదని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ప్రతిరోజు కొంత సమయాన్ని నడకకు కేటాయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరారు. నడకను దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయన ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. మా ఆప్తమిత్రులు బండి సురేష్ బాబు గారు 1000 రోజులు ఆబ్సెంట్ లేకుండా నడిచిన సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ముందు మా అందరికి ఇట్లాగే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన భగవంతుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సిద్ధార్థ యోగా తరఫున అందరికీ యోగా టీం తరఫున అందరం అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయనకి బండి సురేష్ బాబు గారు గత 1000 రోజుల నుంచి నిరంతరంగా నడక సాగిస్తూనే ఉన్నారన్నమాట. అంటే రోజుకి కనీసం ఒక 10,000 స్టెప్స్ తక్కువ కాకుండా ఇదైపోయిన తర్వాత మళ్ళీ యోగా క్లాస్కి వస్తారు. యోగా క్లాసులో అక్కడ మళ్ళీ ఒక 45 మినిట్స్ దాకా చేస్తారన్నమాట. అక్కడ ఇక్కడ కూడా అందరం కూడా ఉత్సాహపరుస్తూ, ఇదే కాకుండా విజయవాడ పరిసరాల్లో ఎక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ తరఫున హెల్త్ క్యాంప్ పెట్టినా కూడా అక్కడికి వెళ్ళటమే కాకుండా తనతో పాటు ఒక 10-20 మందిని తీసుకెళ్తారు. అందరూ కూడా ఆరోగ్యం గురించి అవగాహన నేర్పుతూ ఆయన ఆచరిస్తూ మా బొట్టోళ్ళకు కూడా, అంటే మాది ప్రకాశం జిల్లా అయినా కూడా ఇక్కడ ఆయన చూసే నేను ప్రతి యోగా క్యాంప్కి వెళ్తున్నాను, ప్రతి ఆరోగ్య క్యాంప్కి వెళ్తున్నాను అన్నమాట. అవగాహన తర్వాత ఇది ఎంతంటే ఆయన ఇచ్చిన ప్రేరణే, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నమాట. దీనివల్ల అందరికీ ఆయన ఆరోగ్యం, ఆయన శారీరకంగా, మానసికంగా ఆయనకు ఆరోగ్యం పెరిగింది. ఆయన అనుసరించినందువల్ల మాకు కూడా ఆరోగ్యం పెరిగింది. అందుకని వీరికి మేము మన యోగా సభ్యుల తరపున వీరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నమాట. 2023 మార్చి 1 నుంచి మొదలుపెట్టామండి. అప్పటి నుంచి ఒక ఆబ్సెంట్ కూడా లేకుండా కంటిన్యూగా వస్తున్నాం. తుఫాన్కి ఎదురొడ్డి కూడా వర్షం వచ్చినా, 2 తుఫాన్లు ఎదుర్కొన్నాడు. 2 తుఫాన్లు
తిట్లు తుఫాన్ తిప్పికొట్టాడు. కంటిన్యూగా వర్షం మొండిగా తిరిగి ఉన్నాడు. కంటిన్యూగా వర్షం పడితే కూడా వర్షం మా నడుస్తా బండి దానికి సాక్షి మా తాతయ్య వానలు నడుస్తున్నాయి, గొడిగేసుకొని మా తాతయ్య నడిచేవాడిని కానీ 71, 72 రన్నింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశం. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచన. ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, పలు అభివృద్ధి పనులు పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.